స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. మీ అనాది సంకల్పం చొప్పున మరొక విశ్రాంతి దినములో ప్రభు మేమందరము సజీవు లెక్కలో ఉండి ఈ విధముగా నేను స్తుతించే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా నీ ప్రజలతో మాట్లాడండి ఆయన. మీ పరిశుద్ధాత్మ చేత ఇదైన సేవకుని మట్టి ఘటాన్ని మీరు నింపి ఈ ప్రజలకి శబ్దయంత్రం ద్వారా వాక్యం వింటున్న వారికి మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని, వాక్యము ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి విధమైనటువంటి ఆటంకాలు తొలగించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాతి దేవుడు మనకి ఆయన సెలవిస్తున్నటువంటి విలువైనటువంటి వాక్యము బైబిల్ చరిత్రలో, బైబిల్ గ్రంథములో భక్తులు కార్చిన కన్నీటిని గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవాతి దేవుడు సమస్త జీవరాశికి ఇచ్చినటువంటి ఒక విలువైనటువంటి బహుమానం ఏదైనా ఉంది అని అంటే జీవన సంబంధమైన బహుమానము మనిషి కావచ్చు, ఆయా రకాలైనటువంటి పశు పక్షాదులు కావచ్చు, కలిగి ఉన్నటువంటి సంతోషాన్ని, కలిగి ఉన్నటువంటి బాధని వ్యక్తపరచడానికి ప్రతి జీవి కూడా దేవుడు కన్నీరు కార్చేటువంటి ఉన్నతమైన బహుమానాన్ని దేవుడిచ్చాడు. కొన్ని పర్యాయాలు మనం మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు, కొన్ని పర్యాయాలు మన ప్రేమను వ్యక్తపరచడానికి అవకాశం లేనప్పుడు, మాటలు రాని సమయంలో మనం కార్చేటువంటి కన్నీరు మాట్లాడుతుంది. ఎదుటి వ్యక్తి పట్ల నువ్వెంత ప్రేమ కలిగి ఉన్నావో, ఎదుటి వ్యక్తి పట్ల నువ్వెంత అనురాగాన్ని కలిగి ఉన్నావో, ఆ యొక్క ఉన్నతమైనటువంటి సందర్భాన్ని వివరించడం కొరకు నీకు దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన గిఫ్ట్ అనేది కన్నీరు. అంతేకాకుండా చరిత్రకారులు లేదా సైంటిస్టులు చెప్పేటువంటి ఒక ఉన్నతమైన సత్యం, ఒక మనిషి తన జీవితంలో కన్నీరు కార్చినప్పుడు ఒక రకమైనటువంటి హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ పేరు ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ అనేది బయటికి కన్నీటితో పాటు వచ్చినప్పుడు ఈ బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, ఈ బాడీలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అంతా కూడా క్రమబద్ధీకరించబడి మనలో ఉన్నటువంటి భారము, మనలో ఉన్నటువంటి ఆవేదన తగ్గించబడి కొంత ఉపశమనం పొందడానికి, హృదయము తేలికపరచబడడానికి ఒక చక్కని అవకాశం అనేది కలుగుతుంది అని చెప్పి అనేక మంది శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. అందుకనే మనకేదైనా బాధ ఉన్నప్పుడు, మనకేదైనా కష్టం ఉన్నప్పుడు, మన హృదయంలో ఏదైనా దుఃఖం ఉన్నప్పుడు మనము మనసారా ఏడ్చే ప్రయత్నం చేస్తే, మనసారా కన్నీరు కార్చిన తర్వాత 100% ప్రతి ఒక్కరి హృదయాలలో ఏదో తెలియనటువంటి కొంత భారము, ఏదో తెలియనటువంటి కొంత వేదన తగ్గునట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అనుభవము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. ఈ అనుభవం అనేది వాక్యం చెప్పిన మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా మన గుండెల్లో ఉన్నటువంటి బాధని మనము తేలికపరుచుకోవడానికి దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ కన్నీరు విడవడం.
దయచేసి వాక్యం ప్రతి ఒక్కరము కూడా మనందరికి తెలిసిన ఒక సత్యం. సర్వసాధారణంగా ఈ భూప్రపంచంలో నూతనంగా జన్మించినటువంటి బాబు కానీ పాప కానీ పుట్టిన వెంటనే ఏడవకపోతే ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతారు. బాబు ఏడలేదు, పాప ఏడలేదు, ఏదైనా సమస్య ఉన్నదేమో అని. ఒకవేళ ఏడవకపోతే ఆ డాక్టర్ ఆమె ఆ పుట్టిన బిడ్డని తీసుకుని గట్టిగా కొట్టి ఏడిపించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే పుట్టిన బిడ్డ ఏడవకపోతే ప్రమాదం వాటిల్లుతాది, ఆ ఊపిరితిత్తులు అనేవి తెరుచుకోక చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఏడవాలి అని కోరుకుంటారు. పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతారు, చనిపోయేటప్పుడు ఏడిపించి చనిపోతారు. ఇది మనిషి యొక్క నైజం. అయితే ఇది ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూసినట్లయితే ఈ భూప్రపంచంలో నూతనంగా లేదా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఏడ్చేటువంటి, కన్నీరు విడిచి ప్రార్థన చేసేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అలవాటు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో హృదయం అనేది కఠినమైపోయి నీ పట్ల దేవుడు చూపించిన ఆ రక్షణ గూర్చి, నిన్ను దేవుడి స్థితిలో ఉంచినటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క సహాయాన్ని మనం మర్చిపోయి మనం ప్రార్థన చేసి, కన్నీటితో ప్రార్థన చేసి కొన్ని సంవత్సరాలు అయిపోయిందేమో. ఒకసారి సపర్క్ చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆయా సందర్భాలలో ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా ఆయా సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. భక్తుడైనటువంటి యోసేపును గూర్చి ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనంలో తన సహోదరుడైనటువంటి బెన్యామీను యోసేపు యొద్దకు వస్తాడు. యోసేపు బెన్యామీను చూడగానే అప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది. బెన్యామీను అలాగే యోసేపు యొక్క సహోదరులు దూరం అయిపోయి, ఆ సందర్భంలో యోసేపు తన యొక్క సహోదరులను చూడగానే ఓ పక్క దుఃఖం, ఓ పక్క ఆనందం, అవి తట్టుకోలేక ఏడవడానికి స్థలం వెతికి ఒక రూములోకి వెళ్ళి, ఒక గదిలోకి వెళ్ళి బిగ్గరగా ఏడ్చెను అని రాయబడి ఉంటుంది. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50వ వచనం వరకు కూడా భక్తుడైన యోసేపు ఇంచుమించుగా 7 పర్యాయాలు కన్నీరు విడిచెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. యోసేపు ఏడవడానికి స్థలాన్ని వెతుక్కున్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా నీకొచ్చిన సమస్యను బట్టి, నీకొచ్చిన దుఃఖాన్ని బట్టి, నీకొచ్చిన అవమానాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతాభావంతో ఏడ్చి ప్రార్థన చేయడానికి మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనం కనుగొనేవారుగా ఉండాలి. నాకే కష్టం వచ్చినా అదిగో దేవుని మందిరానికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర పడి ఏడుస్తాను, దేవుడే నా హృదయానికి ఆదరణ కలుగు చేస్తాడు. ఈ సత్యం భక్తురాలైనటువంటి హన్నా జీవితంలో, తన జీవితంలో వచ్చిన అవమానానికి, తన జీవితంలో వచ్చిన నిందకి ఆమె ఎత్తుక్కున్నటువంటి స్థలము దేవుని యొక్క బలిపీఠం. దేవుని యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసినటువంటి యొక్క హన్నా తన జీవితంలో నిందను తొలగించుకుంది, తన యొక్క కన్నీటిని నాట్యంగా మార్చగలిగింది. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడే, దేవునికి ఇష్టంగా బ్రతికాడు, దేవుని యొక్క హృదయాన్ని గెలవగలిగాడు. అయినప్పటికీ కూడా దావీదు తన వ్యక్తిగత జీవితాలలో అనేక పర్యాయాలు ఎంతగా కన్నీరు విడిచి తన జీవితాన్ని నడిపించుకున్నాడో బైబిల్ గ్రంథంలో ఆయన రాసినటువంటి కీర్తనలు అనేకమైన కీర్తనలు ఉన్నాయి. అందులో 7 కీర్తనలు ప్రత్యేకమైన కీర్తనలు. ఆ 7 కీర్తనలు విలాప కీర్తనలు లేకపోతే కన్నీటితో రాసిన కీర్తనలు అని చెప్తూ ఉంటారు బైబిల్ పండితులు. 6వ కీర్తన కావచ్చు, 142వ కీర్తన కావచ్చు, 140వ కీర్తన కావచ్చు, 50వ కీర్తన, 56వ కీర్తన కావచ్చు, 51వ కీర్తన కావచ్చు. ఇలా కొన్ని కీర్తనలు
దావీదు తన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన కన్నిటిని పాటల రూపంలో మార్చి రాసినటువంటి విలువైనటువంటి కీర్తనలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దావీదు వెళ్ళినటువంటి మార్గాల గుండా, దావీదు ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క లోయల గుండా, ఆయా పర్యాయాలు మనము కూడా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేకపోలేదు. దావీదు ఒకనొక చోట అంటాడు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, నేను ఎక్కడికి పారిపోతానాయనా అని చెప్పి కీర్తనలో తన యొక్క బాధని వ్యక్తపరుస్తాడు. 142వ కీర్తన, నేను ఎలుగెత్తి యెహోవాకి మొర్రపెడితిని, నన్ను తరుము వారి చేతిలో నుంచి నన్ను రక్షించిన ఆయన అని చెప్పి. ఎవరు తరుముతున్నారు భక్తుడైనటువంటి దావీదుని? సౌలు దావీదుకి కంటి మీద నిద్ర లేకుండా, దావీదు మీద భయంకరమైన పగపట్టి, అయ్యా మహారాజు అయిన నీవు మిల్లి నన్నులంటూ వాడిని నన్ను తరమడానికి నేను ఎంతటి వాడినయ్యా, ఎందుకు నన్ను ఎలాగా బాధ పెడుతున్నావు, ఎందుకు నన్ను ఎలా తరుముతున్నావు అని తన బాధని వ్యక్తపరిచినప్పటికీ కూడా దావీదు మీద భయంకరమైనటువంటి పగ, కక్ష, స్వార్థము కలిగినటువంటి యొక్క సౌలు దావీదును తరుముతూనే ఉన్నాడు. చెట్లంటా పారిపోయాడు, పుట్టలంటా పారిపోయాడు, ఆయా గుహల్లో తన తలదాచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదుకి శ్రమ తప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళినా సౌలు తరుముకుంటూనే వస్తున్నాడు. సౌలు రాజ్యం పరిపాలించడం మానేశాడు. దావీదును చంపాలని కంకణం కట్టుకుని దావీదును తరుముతూ ఉంటున్నాడు. ఏం చేయాలో తెలియదు. దావీదు గుహలో కూర్చొని రాసుకున్నాడు కీర్తన, దేవా నా జీవితంలో నేను ఎలుగెత్తి నీకు మొర్ర పెడుతున్నాను, నన్ను తరుమేబట్టే సౌలు చేతిలోంచి నన్ను విడిపించవా నాయన. నన్ను తరిమేవారు, నన్ను పట్టుకోవాలనుకున్నవారు నాకంటే బలిష్ఠులు, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను నాయన అని చెప్పి ఈ ప్రాంతంలో నుంచి, ఈ దేశంలో నుంచి బయటకు వెళ్ళిపోతే నేను సౌఖ్యంగా బ్రతకొచ్చేమో, సౌలు నన్ను తరమడం మానేస్తాడేమో అనుకుని పక్కనే ఉన్నటువంటి ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో గాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. గాత్ అనే ప్రాంతానికి వెళ్ళేసరికి ఆకీష్ అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదును చూడగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అయ్యా ఆకీష్ రాజా, మన దేశం ఉన్నటువంటి గొలియాతును చంపిన వాడు మన మధ్యకు వచ్చాడు, వీని పట్టుకుని ఇప్పుడే చంపుదామని చెప్పి దావీదు యొక్క కాలర్ పట్టుకుని, దావీదు చేయి పట్టుకుని ఆకీష్ రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. ఆకీష్ రాజు చూడగానే దావీదుకి ఏం అర్థం కాలేదు. ఏంటి నాయనా నాకు ఈ కష్టాలు, ఏంటి నాయనా నాకు ఈ బాధలు, తల దాచుకోవడానికి స్థలమే దొరకట్లేదు, నన్ను నేను కాపాడుకోవడానికి ఏ స్థలము కాన రావట్లేదు, నన్ను ఎందుకు ఇలా భయంకరమైన శ్రమలు తరుముతూ ఉన్నాయి నాయన. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఈ సమస్యలను బట్టి కొన్నిసార్లు నేను పడుకుంటే నా యొక్క పడక కన్నీటితో తడిసిపోతుంది, నా యొక్క కన్నీటి ప్రవాహంలో నేను వేసుకున్నటువంటి ఆ యొక్క పడక కొట్టుకునిపోతుంది అని తనలో ఉన్న బాధని అంతగా వ్యక్తపరుస్తున్నాడు దావీదు. ఆకీష్ రాజు చూడగానే దావీదు పిచ్చి వాళ్ళ నటించాడు, మెంటలొచ్చిన వాళ్ళ నటించాడు. అప్పుడు ఆకీష్ రాజు అంటాడు, ఇలాంటి పిచ్చోడితో మనకేం పని, బయటికి గెంటేండ్రా అని చెప్పి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంటే దావీదుకి ఏం అర్థం కాలేదు. నా బ్రతుకు ఎందుకు ఇలాంటి కన్నీటి ప్రవాహాల గుండా వెళ్తుంది అని చెప్పి తన బాధని వ్యక్తపరుచుకున్నాడు. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో దావీదు ఒకనొక పర్యాయాల్లో ఎందుకో తెలియదు అతడు అతిక్రమం చేసినప్పుడు, ఆ అతిక్రమాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక నరహత్య చేసినప్పుడు 51వ కీర్తనలో దావీదు ఎంతగా ఏడుస్తాడో, దేవా నీ కృపా బాహుళ్యం చెప్పిన నా అతిక్రమం తుడిచివేయి, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో 51వ కీర్తనలో కన్నీరు విడిచి సందర్భము ఎనలేనటువంటి ఉన్నతమైనటువంటి బాధని వ్యక్తపరుస్తున్నటువంటి కీర్తన 51వ కీర్తన. ఆ తర్వాత కాలంలో దావీదు తన కడుపును పుట్టిన అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా మారిపోయాడు. దావీదు చేతిలోంచి తన రాజ్యాన్ని తన వైపు మలుచుకోవాలని చెప్పి కొంతమందిని తన వైపు త్రిప్పుకొని దావీదుకి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అబ్షాలోము.
అలాంటి సందర్భంలో కడుపున పుట్టిన బిడ్డలే నన్ను పట్టించుకోవట్లేదు, కడుపున పుట్టిన బిడ్డలే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కడుపున పుట్టిన బిడ్డలే నాకు శత్రువులుగా మారిపోయారని చెప్పి తన బాధని వ్యక్తపరిచిన సందర్భం మనం చూస్తుంటున్నాం. అలాగే దావీదు అబ్షాలోము చనిపోయినప్పుడు కూడా భయంకరంగా ఏడ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో కన్నీటి లోయలు గుండా వెళ్ళాడు అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అయినప్పటికీ కూడా దేవాతి దేవుడు దావీదును చేయి విడిచిపెట్టలేదు, దావీదునికి దూరం అయిపోలేదు, దావీదుని దేవుడు విడిచిపెట్టలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఉన్నతమైన ముగింపుని దావీదు దేవుడు అనుగ్రహించాడు. అంత ఎందుకు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో సస్సడుగున దినాలలో తన బాధని, తన ప్రేమని వ్యక్తపరచడానికి కన్నీరు విడిచెను అనే సందర్భాలు 3 చోట్ల కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిది, తాను ఎంతగానో ప్రేమించినటువంటి లాజరు చనిపోయాడనే సంగతి దావీదు భక్తుడైన మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు కన్నీరు విడిచెను అని ఉంటుందండి. ఆ కుటుంబం పట్ల యేసు ప్రభువారు వ్యక్తపరిచిన ప్రేమ ఆయన కన్నీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే బాధ, యెరూషలేము గుమ్మముల గుండా యేసు ప్రభువారు ప్రయాణం చేస్తున్న సమయంలో యెరూషలేము పట్టణాన్ని చూసి కన్నీరు విడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రాబోయే కాలంలో యెరూషలేము పట్టణం ఏ విధంగా నాశనం కాబోతుందనే విషయాన్ని దేవుడు గుర్తెరిగి కన్నీరు విడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సిలువ యొద్దకి వెళ్ళబోయేటువంటి ముందు రాత్రి గెత్సేమనే తోటలో రక్తమంతా కూడా చెమటంతా కూడా రక్తముగా మారేటట్లుగా కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి కన్నీరు క్రైస్తవుని జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుని జీవితంలో అందుకనే భక్తుడైనటువంటి ఒక చోట అంటాడు కదండి, మాకు అంగలార్పు విద్య నేర్పించు. ఏ విద్య అంటండి? అంగలార్పు విద్య అంటే కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ఆ మనస్తత్వం, కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క మనసు మాకు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే ఎలీషా, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హాదాదు రోగి అయి ఉండెను. ఓకేనా, మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అమ్మా, ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి నేను మీకు రెఫరెన్స్ ఇస్తాను. ఓకేనా. ఎలీషా గొప్ప అభిషేకం కలిగిన దైవ సేవకుడు. ఏలియా కలిగి ఉన్నటువంటి ఆత్మల కంటే 2 ఆత్మను పొందుకున్న వ్యక్తి ఎలీషా. ఇలాంటి దైవ సేవకుడు ఒకనొక ప్రాంతానికి, దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు దమస్క్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు బెన్హాదాదు అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఈ రాజు రోగై ఉన్నాడు. అలా రోగై ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఎలీషా అనే దైవ సేవకుడు వచ్చాడనే సంగతి ఈ బెన్హాదాదుకు తెలిసి తన దగ్గర ఉండేటువంటి మిక్కిలి నమ్మకంగా ఉండేటువంటి ఒక వ్యక్తి, అతని పేరు హాజాయేలు అనే వ్యక్తిని పిలిచి, అయ్యా, ఈ ప్రాంతంలో ఎలీషా అనే గొప్ప దైవ సేవకుడు వచ్చాడు, నాకున్నటువంటి ఈ రోగం తగ్గి నేను బాగుపడతానా లేదని చెప్పి ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగిరా అని చెప్పి పంపించాడు. కొన్ని విలువైన బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఎలీషా గారు ఈ వ్యక్తి హాజాయేలుతో మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా, మీ యొక్క యజమానుడైనటువంటి బెన్హాదాదు ఖచ్చితంగా బాగుపడతాడు, కానీ అవశ్యముగా ఖచ్చితంగా అతడు చచ్చిపోతాడు, మరణం అవుతాడు అని చెప్పేశాడు. సరే, నేను వెళ్తున్నానని చెప్పి ఈ హాజాయేల్ అనే వ్యక్తి వెళ్ళిపోతుంటే ఎందుకో తెలియదు కానీ ఎలీషా ఆ వ్యక్తి వైపు చూసి కన్నీరు విడిచి దుఃఖపడతా ఉన్నాడు. అప్పుడు ఈయన అంటాడు, ఏంటి దైవ సేవకుడా, నా ఏలినవాడా, ఏంటి నన్ను చూసి ఏడుస్తున్నావు? ఎందుకు నన్ను చూసి కన్నీరు విడుస్తున్నావు? ఏదైనా ఉంటే చెప్పు, నీకు ఎందుకు నా మీద ఎందుకు బాధ పెట్టుకుని ఏడుస్తున్నావు అని అంటే,
అప్పుడు ఈ హాజాయేలుతో దైవ సేవకుడు ఎలీషా చెప్పిన మాట, నీవు నీ యజమాడు అయిన బెన్హాదాదు చనిపోయిన తర్వాత ఆ సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. నువ్వు సింహాసనం కూర్చోగానే నువ్వు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? యెరూషలేము ప్రాంతంలో ముఖ్య పట్టణాలన్నిటినీ కూడా అగ్ని చేత కాల్చివేస్తావు. అక్కడతో ఆగిపోవు. యెరూషలేములో యవనస్తులందరినీ కూడా కత్తి వాత చేత చంపేస్తావు. అనేక మంది స్త్రీలను చెరపట్టుకుని తీసుకుపోతావు. అంతేకాదు, అనేక మంది గర్భిణీ స్త్రీలను వారి గర్భములను చీల్చేస్తావు. ఎంత క్రూరంగా ప్రవర్తించబోతున్నావు, దేవుడు నాకు చూపిస్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తిని చూడగానే భయంకరంగా ఏడుస్తూ దుఃఖాన్ని వ్యక్తపరిచాడు. దయచేసి వాక్యం ప్రేమిలారా, ఆత్మ చేత నడిపించే దైవ సేవకుడిని ఎలీషా, పరిశుద్ధాత్మ రెండంతల ఆత్మ చేత నడిపించబడుతున్న ఎలీషా జరగబోయేటువంటి ఆ కీడును గూర్చి ముందే ఎరిగి ముందే తెలుసుకుని కన్నీరు విడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి, నీకు నాకు కూడా భవిష్యత్తును గూర్చిన ఒక ఉన్నతమైన దర్శనంతో మనం బ్రతకాలి. ఈ రోజున ఉన్నటువంటి ఈ యొక్క చక్కని అవకాశాలు, చక్కని పరిస్థితులు రాబోయే దినాల్లో ఉండకపోవచ్చు. ఈ రోజున మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నటువంటి సకల విధమైనటువంటి సౌకర్యవంతమైన స్థితి రేపు రాబోయే దినాల్లో ఉండకపోవచ్చు. ఈ రోజున చక్కగా నీ మాటకు లోబడి చక్కని ప్రేమను కనుపరుస్తున్నటువంటి మన బిడ్డలు కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు, రాబోయే దినాలు ఇలా ఉంటారా లేదనేది మనకి తెలియదు. ప్రతి ఒక్కరము కూడా భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు నీకు మనోనేత్రాలు వెలిగింపజేసి నీకు చక్కని విలువైనటువంటి జాగ్రత్తలు తెలుసుకుని రాబోయే ఆపదను గూర్చి ముందే హెచ్చరికలని పొందుకొని జాగ్రత్త పడేటట్లుగా ప్రతి ఒక్కరము కూడా సంఘము కొరకు, కుటుంబం కొరకు కన్నీటి ప్రార్థన చేసే ఈ యొక్క ఎలీషా లాంటి ఒక దర్శనము మనం అందరం కూడా కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే రాజు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. మీకు అందరూ కూడా తెలుసు, హిజ్కియా రాజు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో, నీవు కన్నీరు విడిచుట చూచి తిని గనుక నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తానని ఈ యొక్క హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి తన జీవితంలో ఉన్నటువంటి ఆ భయంకర క్యాన్సర్ రోగం నుంచి విడుదల కలుగు చేయడమే కాకుండా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. చదవండి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడుచుట చూచి తిని, రైట్, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించున్నా. దేవునికి స్తోత్రం. నేను నిన్ను బాగు చేసేదను. ప్రైజుల హల్లెలూయా. హిజ్కియా దేవునికి చాలా నమ్మకస్తుడిగా బ్రతికిన వ్యక్తి. అంత మాత్రాన అతడికి ఏ విధమైన బలహీనత లేవని చెప్పడానికి వీల్లేదు. హిజ్కియా మరణకరమైనటువంటి క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నప్పుడు, అతడు కన్నీరు విడిచి ప్రభువుని బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు దైవ సేవకుని పంపించి, హిజ్కియా నీవు కన్నీరు విడిచట చూచి తిని అందుకు నీ ప్రార్థన నేను ఆలకించాను, నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పి వాగ్దానం చేసి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. ఈ రోజున కుదిరిపడిన రోగము చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధానానికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసేటువంటి ఉన్నతమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. హిజ్కియా ఆ విధంగా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనిని బాగు చేసెను అనే మాట ఉంటుందండి. దేవుడు అతనిని బాగు చేశాడు. ఇలాంటి హిజ్కియా తన వ్యక్తిగత జీవితంలో
ఒక భయంకరమైన సమస్యను ఎదుర్కొన్నాడు. ఆ సమస్య ఏంటంటే అష్షూరు రాజు. 19వ అధ్యాయము 20వ వచనం. రెండవ రాజులుగా 19వ 20వ వచనంలో అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు అనేటువంటి ఒక ఆయన ఈ యెరూషలేము ప్రాంతం మీదకి యుద్ధానికి వస్తూ ఉంటాడు. యుద్ధానికి వస్తే హిజ్కియా ఆ భయంకరమైనటువంటి యుద్ధాన్ని నేను చేయలేను, నాకు శక్తి సరిపోదు నాయన అని చెప్పి దేవుని పరిశుద్ధమైన మందిరానికి వచ్చి అతడు ప్రార్థన చేస్తాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. దుఃఖంతో ప్రార్థన చేస్తాడు. ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేస్తే దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి యుద్ధము చేయకుండానే 1,85,000 మందిని దేవదూత వచ్చి వారిని సంహరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అష్షూరు సైన్యంలో 1,85,000 మందిని వీళ్ళు యుద్ధం చేయకుండానే వారిని హతము చేసింది ఈ ప్రార్థన శక్తి. అదే అధ్యాయంలో చివరకు వస్తే రెండవ రాజుల గ్రంథము అదే రెండవ రాజుల గ్రంథం చివరకు వస్తే గనక 25వ అధ్యాయంలో మనము హిజ్కియా ఎదుర్కొన్న సమస్య లాంటి సమస్య సిద్కియా అనే రాజు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు సిద్కియా అనే రాజు ఇశ్రాయేలు ప్రజలకి చివరి రాజు ఎవరంటే సిద్కియా. ఈ సిద్కియా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఈ సిద్కియా మీదకి యెరూషలేము మీద యుద్ధానికి వస్తున్నాడు. యుద్ధానికి వస్తే గత కాలంలో హిజ్కియా ఏం చేశాడు? మందిరానికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. మనం కూడా వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేసి సహాయం చేసే దేవునికి మొరపెట్టుకుందామనే ఆలోచన సిద్కియాకి లేదు. ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో లేదు. వెంటనే సిద్కియా మీదకి ఆ బబులోను రాజు వచ్చి యుద్ధము చేశాడు. యుద్ధము చేస్తే సిద్కియా చూసిన చివరి దృశ్యం ఏంటో తెలుసండి. సిద్కియా కళ్ళు ఉన్నప్పుడు తన కళ్ళతో చూసినటువంటి చివరి దృశ్యం ఏంటో తెలుసా? తనకున్నటువంటి కొడుకులందరినీ కూడా ఈ బబులోను రాజు అతని కళ్ళ ముందే భయంకరంగా చంపేస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూడవలసినటువంటి ఆ భయంకరమైనటువంటి శాపం సిద్కియాకు వచ్చింది. ఆ తర్వాత కాలంలో సిద్కియాను తీసుకువెళ్ళి తనకున్నటువంటి 2 కళ్ళు కూడా పీకివేసి ఒక అంధుడిగా చేశారు బబులోను దేశపు రాజు. ఇంత భయంకరమైనటువంటి సమస్య వాటిల్లుతున్న జస్ట్ 19వ అధ్యాయానికి 25వ అధ్యాయానికి జస్ట్ గ్యాప్ ఏమీ కూడా లేదు. నా పితరుడైనటువంటి హిజ్కియా ఏ విధముగా ప్రభు పాదాలు పట్టుకుని విజయం సాధించగలిగాడు, యుద్ధము చేయకుండానే సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు, నేను కూడా అలా ప్రార్థన చేద్దామనే ఆలోచన విధానం అనేది సిద్కియాకి లేకుండా ఉండకపోవడానికి కారణము దేవుని సన్నిధానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఈ రోజున సిద్కియాలాగా చాలామంది బ్రతుకుచూ ఉంటున్నాం. సమస్య వచ్చినప్పుడు మరింత హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం. బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవడానికి ఒక సమస్యని బయటపడడం కోసం 4 సమస్యల్లో అయినా ఇరుక్కోవడానికి ఇష్టపడుతున్నాము. కానీ సమస్యలు పరిష్కరించే దేవుని పాదాలు పట్టుకుని నాకు సహాయం చేయనాయన, నాకు ఆలోచన చెప్పి నడిపించి ప్రభు అని చెప్పి ప్రార్థించలేనటువంటి వ్యక్తులుగా మనము చలామణి అయిపోతున్నాం. దయచేసి ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో సిద్కియాలా బ్రతుకుచున్నామా? హిజ్కియాలా బ్రతుకుచున్నామా? హిజ్కియా ప్రార్థన చేశాడు, సిద్కియా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నువ్వు నేను అక్కడ ఎలా ఉన్నామో ఒకసారి ప్రభు సన్నిధిలో మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. తర్వాత మనందరికీ తెలిసిన ఇర్మియా ప్రవక్తని పెద్ద ప్రవక్తల్లో ప్రవక్త ఇర్మియా ప్రవక్తను అందరూ కూడా ఏమంటారంటే కన్నీటి ప్రవక్త. ఏమంటారండి? కన్నీటి ప్రవక్త. ఇర్మియాకు తెలిసినటువంటి విద్య ఏంటంటే ఎప్పుడూ కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేయడమే. ఎందుకు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు? తన వ్యక్తిగత సమస్యలను బట్ట, లేదా తనకున్న అనారోగ్యాన్ని బట్ట, తన కుటుంబంలో ఉన్న సమస్యలను బట్ట కాదు. ఎందుకు ఇర్మియా ఎప్పుడు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు, దారి తప్పిపోతున్న ఇశ్రాయేలు ప్రజలు, దేవుణ్ణి మర్చిపోతున్న ఇశ్రాయేలు ప్రజలు,
కఠినాత్ములైపోతున్న ఇశ్రాయేలు ప్రజలు, దేవుణ్ణి చేసిన మేలులను మర్చిపోతున్న ఇశ్రాయేలు ప్రజల కోసం, భక్తిలో దిగజారిపోతున్న ఇశ్రాయేలు ప్రజల కోసం ఈ యొక్క ఇర్మియా రాత్రింబగలు కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా, నశించిపోతున్న యెరూషలేము ప్రాంతం, నశించిపోతున్న యెరూషలేము ప్రాంతం కోసం, పాడైపోతున్న యెరూషలేము పట్టణం కోసం ఈ యొక్క ఇర్మియా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. ఎంత కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడంటే 9వ అధ్యాయము 1-2 వచనాలు ఇలా అంటాడు చూడండి. 9వ అధ్యాయము 1-2 వచనాలు. నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఓటగా ఉండునుగాక. ప్రైజల్ హల్లెలూయా. ఒక దైవ సేవకులమైన మేము ఈ రకమైన ప్రార్థన చేయాలి. విశ్వాసులైన మీరు ఈ రకమైన ప్రార్థన చేయాలి. నా జనుల్లో హతులైన వారిని గూర్చి నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. నా కన్నులు కన్నీటి ఓటగాను, నా తల జలమయముగాను. అంటే నేను పడుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ కన్నీళ్ళు నా తలను తడిపేటట్లుగా చేస్తున్నాయి. అంత ఏడుస్తున్నాను. ఎందుకు? హతులైపోతున్న ప్రజల కొరకు, నాశనమైపోతున్న ప్రజల కొరకు, దేవునికి దూరం అయిపోతున్న ప్రజల కొరకు నా కన్నులు కన్నీరు ఊటగాను, నా తల జలమయముగాను చేసుకుంటున్నాను అంటున్నాడు ఇర్మియా. ఈ రోజున నీకు నాకు ఇలాంటి భారం ఉందా? ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఈ విధముగా సౌఖ్యముగా ఆరాధించుకునేటువంటి పరిస్థితులు లేవు. నైజీరియా దేశాన్ని గూర్చి మనము పరిశీలన చేసినట్లయితే రోజుకు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి నీకు నాకు పట్టదా? నాశనం అయిపోతున్నటువంటి నా జనులను గూర్చి నా కన్నులు కన్నీటి ఒట్టగాను, నా తల జలమయముగా చేసుకోవాలన్నటువంటి ఆ భారము, బాధ్యత, ఇర్మియాకు ఉన్నటువంటి భారము, ఆ బాధ్యత మనలో లేదా? కనీసం దేశం కోసం పక్కన పెట్టండి, మన కుటుంబం కోసం, మన బంధువుల కోసం, మన రక్తపు సంబంధుల కోసం మన కళ్ళు కన్నీటి ఊటగా చేసుకోలేకపోతున్నాం. దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడనే విషయాన్ని గుర్తించుకుందాం. ఆ తర్వాత కాలంలో పేతురు కూడా కన్నీటి ప్రార్థన చేస్తాడు. పేతురు కూడా ఎప్పుడూ కూడా కన్నీటితోనే ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. చరిత్రకారులు పేతురు చరిత్రను లిఖించినటువంటి చరిత్రకారులు చెప్తారు. బైబిల్ గ్రంథంలో పేతురు యేసు ప్రభు వారు ఎరుగునని చెప్పి ముమ్మారు బొంకాడు. 3 సార్లు చెప్పాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, నా మీద ఒట్టు అన్నట్లుగా మాట్లాడాడు. అప్పుడు ఏం కూసింది? కూసింది? కోడి ముమ్మారు కూసింది. అవునా కాదండి? కోడి కుయ్యగానే ఈ యొక్క పేతురు బయటికి వెళ్ళి సంతాపపడి పశ్చాత్తాపంతో కన్నీరు విడిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 75 వచనంలో ఉంటుంది. కోడి కుయ్యగానే దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని హృదయాన్ని కఠినం చేసుకోకుండా బయటికి వెళ్ళి సంతాపంతో బిగ్గరగా ఏడ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా ప్రారంభమైనటువంటి కన్నీటి ప్రార్థన అతడు బ్రతికినంత కాలంలో కూడా ఈ రోజుల్లో అంటే కనుక మనకు అలారాలు వచ్చినాయి. అవునా కాదండి? అలారాలు వచ్చినా మనం లేగం, కట్టేసి పడుకుంటాం. ఆ రోజుల్లో కోడి కూసేది. కోడి కుయ్యగానే పేతురికి ఒక ఆలోచన వచ్చేది. వెంటనే లేచిపోయేవాడు, మోకరించేవాడు, కన్నీటితో ప్రార్థన చేసేవాడు. తన బ్రతికిన దినాలన్నిటా కూడా కోడి కూసిన వెంటనే లేచి కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. ఆ విధంగా పరిచయం చేశాడు. కాబట్టి ఆయన ప్రసంగాలు చేస్తే 3,000 మంది, ఆయన ప్రసంగాలు చేస్తే 5,000 మంది, అనేక మంది నూతనంగా ప్రభు సన్నిధిలో చేర్చబడేవారు. అనేక మంది భక్తులు కన్నీటి ప్రార్థన చేస్తారు. అనేక మంది మిషనరీలు వారు ప్రేమించిన దేశం కొరకు, వారు ప్రేమించిన సేవ కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే గుండె బరువైపోయేది. గుండె తన స్థానాన్ని తప్పిందని కూడా కొంతమంది
మిషనరీల గురించి సాక్ష్యం చెప్పబడుతూ ఉంది. ఈ విధంగా పేతురు ప్రతిరోజు కూడా తన బ్రతికినంత కాలము కూడా ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు కన్నీటితో. తర్వాత మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం చూసినట్లయితే గనక అతి ప్రాముఖ్యమైనటువంటి మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యం మరియు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు, చూడండి, రాత్రింబగలు కన్నీరు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతానని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని వాక్యానికి అప్పగిస్తున్నాను. చాలా మాటలు చెప్తాడు. ఎఫెసు సంఘాన్ని ప్రారంభించడానికి పౌలు గారు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎఫెసు సంఘస్థులందరూ కూడా, ఎఫెసు ప్రాంతీయులందరూ కూడా ఒక అజ్ఞానంతో బ్రతికేవారు, చీకటితో బ్రతికేవారు. వాళ్ళ జీవితాల్లో తెలిసింది ఏంటంటే వారు నమ్మిన దైవమే నిజమైన దైవం అన్నట్లుగా భావించేవారు. అక్కడ చాలామంది, ఎఫెసు పట్టణంలో చాలామంది మంత్రాలు లేదా ఒక రకమైనటువంటి చెల్లంగితనం, ఒక రకమైనటువంటి చేతబడులు, ఇలా ఆ ఎఫెసు పట్టణం అంతా కూడా బహుభయంకరమైన ప్రాంతం. అలాంటి ప్రాంతానికి సువార్త దండయాత్రలో భాగంగా పౌలు గారు ఆ యొక్క ఎఫెసు పట్టణం అడుగుపెట్టారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారంటే 3 సంవత్సరాల పాటు ఆయన సేవ చేశారు. 3 సంవత్సరాల పాటు సేవ చేసి అక్కడ ఉన్నతమైన ఎఫెసు సంఘాన్ని ఆయన స్థాపించారు. ఆ ఎఫెసు సంఘాన్ని గూర్చి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నేను 3 సంవత్సరాలుగా ప్రతి దినము కూడా రాత్రింపగలు మీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థించి తిని అంటాడండి. చూడండి, దైవ సేవకుడైనటువంటి పౌలు గారికి ఉన్నటువంటి భారం, దైవ సేవకుడైన పౌలు గారికి ఉన్నటువంటి బాధ్యత, కన్నీటితో ఆ యొక్క సంఘాన్ని కట్టాడు. ఎఫెసు సంఘం ఎలా కట్టబడింది, ఏ పునాదుల మీద కట్టబడిందంటే కన్నీటి ప్రార్థన అనే పునాదుల మీద కట్టబడింది. పౌలు గారితో పాటు ఉన్నట్టు కొంతమంది శిష్యులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే ఆ ఉజ్జీవము, ఆ ప్రార్థన ప్రభావము ఆ యొక్క ఎఫెసు పట్టణం అంతా కూడా ప్రబలి అనేక మంది వారు కలిగి ఉన్నటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టి అనేక మంది యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించి పౌలు గారు చెప్తున్న బోధన విని, పౌలు గారు చెప్తున్నటువంటి వాక్యాన్ని విని వారిని వాక్యానికి అప్పగించినటువంటి అనేక మంది వాళ్ళ హృదయాలు మార్చుకున్నారు, వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. వాళ్ళు కలిగి ఉన్నవన్నిటినీ కూడా పక్కన పడవేసి అగ్నిలో కాల్చివేసి యేసు ప్రభు వారిని సొంత రక్షణ అంగీకరించుకుని ఎఫెసు పట్టణంలో ఒక ఉన్నతమైన సంఘము, ఎఫెసు సంఘము ప్రారంభించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసు సంఘము ప్రారంభించబడింది. ఎఫెసు సంఘం యొక్క పునాదులు కన్నీటి ప్రవాహం అనేటువంటి పునాదులను కట్టుకున్నారు. అందుకనే సేవకుడు ఎటువంటి కన్నీటి ప్రార్థన చేస్తాడు, సంఘము అటువంటి కన్నీటి ప్రార్థన చేస్తుంది. సేవకుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడో సంఘం అలాంటి ప్రేమ కలిగి ఉంటుంది. సేవకుడు ఎలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో విశ్వాసులు కూడా అలాంటి ప్రేమను కలిగి ఉంటారు. తండ్రిలాగా పిల్లలు ఉంటారు అన్నట్లుగా. అందుకనే పౌలు గారు ప్రారంభించిన ఎఫెసు సంఘస్థులందరూ కూడా ఆయన 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నారు. 36వ వచనం. ఆయన వెళ్ళిపోతూ ఉంటుంటే వారందరూ, చూడండి 36వ వచనం, అతడు ఎలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో కూడా ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ కూడా చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు కూడా అతని సాగనంపిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు గారి సంఘానికి ఏం నేర్పించారు? కన్నీటి ప్రార్థన అనుభవం నేర్పించారు. అందుకాబట్టే పౌలు గారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంటే వారందరి కొరకు కూడా మోకాలుని కన్నీరు విడిచి ప్రార్థన చేసి
నేను వెళ్ళొస్తానని చెప్తే సరే అనలేదండి వాళ్ళందరూ కూడా. వాడ దగ్గర వరకు వచ్చి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీరు విడుస్తూ విడవలేక, ఆయన సాగనంపలేక, ఆయన పంపించలేక సంఘమంతా కూడా బిగ్గరగా ఏడ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సంఘమా, ఈ కడవరి దినాలలో కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. మనమందరము కూడా దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి, దేవా నాకు అంగలార్పు విద్య నేర్పించు, దేవా హతులైతున్నటువంటి నా ప్రజల నిమిత్తమై నా యొక్క కన్నులు కన్నీటి ఊటగాను, నా తల జలమయముగా చేసుకునేటువంటి ఆ యొక్క కన్నీటి ప్రార్థన శక్తి నాకు నేర్పించుము. ప్రాంతాల్ని ప్రభావితం చేసే కన్నీటి ప్రార్థన నాకు కావాలి, నా కుటుంబాన్ని ప్రభావితం చేసేటువంటి కన్నీటి ప్రార్థన నాకు కావాలి అని చెప్పి కన్నీటి ప్రార్థన గురించి దేవుని సన్నిధిలో మనమంటూ ఏమన్నా ప్రభువుని అడగాలంటే, మొట్టమొదటిసారిగా నాకు కన్నీటి ప్రార్థన నేర్పించిన ఆయన. కఠినమైపోయిన నా హృదయము కన్నీటి ప్రార్థన రానివ్వకుండా చేస్తుంది. మోడి బారిపోయినట్టు నా హృదయము, బండ బారిపోయిన నా హృదయము నువ్వు చేసిన మేలును తలపోచుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేయడం నాకు రావట్లేదు. నా జీవితంలో నశించిపోతున్నటువంటి వ్యక్తుల కోసం నాకు పట్టదన్నట్లుగా నేను బ్రతుకుతున్నాను, వ్యవహరిస్తున్నాను. దయచేసి వాళ్ళ నిమిత్తమై నాకు కన్నీటి ప్రార్థన నేర్పించు ప్రభు అని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని ఒక అవకాశాన్ని, ఒక కోరికను అడగడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే పౌలు గారు ఇంత కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఒక విశ్వాస కొరకు సేవకుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో, ఒక విశ్వాస కొరకు, ఒక సంఘం కొరకు దైవ సేవకుడు రాత్రి పగలు ఎలా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడో దగ్గరుండి చూసిన తిమోతి పౌలు గారి లాగా కన్నీటి ప్రార్థన వ్యక్తిగా మారిపోయాడు. ఈ మాటను చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. పౌలా, నువ్వు నాతో పాటు పరిచర్యలో, తిమోతి నువ్వు నాతో పాటు పరిచర్యలో పాలు పంచుకున్న నీవు, నేను ఏ విధంగా సంఘం కొరకు భారముతో బాధ్యతతో కన్నీరు ప్రార్థన చేస్తున్నానో, నాకు మించిన భారము, నాకు మించిన బాధ్యత, నాకు మించిన విశ్వాసము నీలో నేను చూశాను. నీవు కలిగి ఉన్నటువంటి నీ కన్నీళ్లను సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, బాధలు ఉన్న వారి కొరకు, అనారోగ్యం ఉన్న వారి కొరకు, లేదా హాస్పిటల్ ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు చూడు కన్నీటితో. ఆ కన్నీటిని జ్ఞాపకం చేసుకుని నిన్ను చూడవలనని నాకెంతో పూర్ణ ఆనందం కలుగుచున్నది అంటున్నాడు. ఎందుకు పౌలు గారు తిమోతిని ఇష్టపడుతున్నారంటే, నా వలె సంఘం కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసే బాధ్యత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నా ఆత్మీయ కుమారుడైన తిమోతి అని చెప్పి పౌలు గారు తిమోతిని ఎనలేని ప్రేమతో ప్రేమించారు. అతనిలో ఉన్న నిష్కపట మనసును చూసి ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకునేవారు. ఇది ఉండాలండి ఒక ఆత్మీయ తండ్రికి ఆ యొక్క తనతో పాటు సేవలు ఉన్న వారికి ఉన్నటువంటి అనుబంధం. దైవ సేవకుడు ఏ విధంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడో అంతకు మించిన కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి ఈ తిమోతి. అందుకాబట్టే తిమోతిని చూడవలనని నాకు మిగిలి అపేక్ష కలుగుతుంది, మిగిలి సంతోషం కలుగుతుంది. నీవు చేసే కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటా ఉంటుంటే, నీవు వారి కొరకు కన్నీరు విడిచి అంగలార్పు ప్రార్థన చేస్తున్న ఆ యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటుంటే నీలాంటి సేవకుని గురించి నాకు సంతోషం అనిపిస్తుందని చెప్పి నిన్ను చూడవలనని నాకెంతో ఆనందం కలుగుతుందని పౌలు గారు చనిపోయే ముందు రాసిన ఉత్తరము ఈ యొక్క 2వ తిమోతికి రాసిన పత్రిక. ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని సేవకుల్లో నుంచి, ఆ విశ్వాసుల్లో నుంచి ఒకరిని బట్టి ఒకరు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ సహోదరి చేసే కన్నీటి ప్రార్థన కంటే నేను ఎక్కువ కన్నీటి ప్రార్థన చేయాలి. ఆమె నుంచి నేను ఎంతో నేర్చుకుంటున్నాను. ఎదుటివారి బాధను తన బాధగా భావించుకుని కన్నీరు విడిచేటువంటి ఆ అనుభవం నాకు రావాలి ప్రభు అని చెప్పి నేను ప్రాధేయపడుతున్నాను అనేవారు ఉండాలి. కానీ వాళ్ళ కారు కొనుక్కున్నారు కాబట్టి నేను కారు కొనుక్కోవాలి నాయన, వాళ్ళు బంగ్లా కొనుక్కున్నారు కాబట్టి నేను బంగ్లా కొనుక్కోవాలి నాయన,
వాళ్ళు అది కొనుక్కున్నారు కాబట్టి ఇది కొనుక్కోవాలి నాయన, అది కాదు. ఆ వ్యక్తి వలె నేను కూడా కన్నీటి ప్రార్థన చేయాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆ విద్యని ఒకరిని బట్టి ఒకరు నేర్చుకుని ఈ దీన సంఘాన్ని ఒక మహిమగల సంఘముగా భూలోకములో ఉన్నతమైన కృపను పొందుకునే సంఘముగా నా ప్రభు చేయనుగాక. అందరికి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా విన్న వాక్యాన్ని బట్టి అందరూ కూడా మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కన్నీటి ప్రార్థన శక్తిని గురించి మాకు తెలియజేస్తాం. మేము హృదయాన్ని కఠినపరుచుకుని పెదవులతో మాత్రమే ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మాకు కన్నీరు రావట్లేదు నాయన. కన్నీటితో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. పుట్టిన ప్రతి శిశువు ఏడవకపోతే ప్రమాదం. రక్షించబడిన ప్రతి విశ్వాసి కన్నీరు విడిచి ప్రార్థన చేయకపోతే ప్రమాదం తండ్రి. కన్నీరు విడిచి ప్రార్థన చేసిన భక్తులు ఎన్నో విజయాలు సాధించారు. మా వ్యక్తిగత జీవితాల్లో కూడా అటువంటి విజయాలు సాధించే కృప మాకు అందరికీ దయచేయమని, రాని బిడ్డల దయతో క్షమించమని, వచ్చిన ప్రతి బిడ్డని కూడా వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ఆయన. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరికీ కూడా గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పు కొన్నట్లుగా మీరు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.